సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు, లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదని నానుడి. కానీ లోకంలో కూడా గమనిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ, సైన్స్ చదువులు చదివిన వాళ్ళు బాగానే సంపాదిస్తున్నారు. కానీ వేదాలు, శాస్త్రాలు, సంస్కృతం చదివిన వాళ్ళు ఎప్పుడూ కూడా మరి వాళ్ళు డబ్బు గురించి ఆలోచించరు. కాబట్టి వాళ్ళు దరిద్రంగా ఉన్నట్టే కనిపిస్తారు చరిత్రలో. కానీ వాళ్ళు అందరికంటే ఆనందంగా ఉంటూ ఉంటారు. కనుక అసలైనటువంటి శాస్త్రాలు, వేద శాస్త్రాలు చదివిన తర్వాత మరి అంతకు మించి వాళ్ళు కోరుకోరు, సంకల్పమే ఉండదు. పోతన్నా కోరి దరిద్రాన్ని వరించాడు. స్వయంగా కష్టపడి పొలం చేసుకొని కవిత్వం రాసుకున్నాడు తప్ప ఆ భక్తి కవిత్వాన్ని రాజులకు అంకితమించి మడులు, మాణ్యాలు, మరి వైభవాలు కోరుకోలేదు. కాబట్టి పోతన్నను భక్త కవి, ప్రజాకవి అంటారు. కాబట్టి ఆధ్యాత్మికమైన లోతుల్లోకి వెళ్ళిన వాళ్లకు ఎప్పుడూ కూడా మరి పరమాత్మ చింతనము, లోక కళ్యాణ భావన ఉంటుంది తప్ప మరొకటి ఉండదు. కానీ లోక వ్యవహారానికి కూడా ధనం అవసరం. అందుకోసమే వేదం ఏం చెప్తుంది? పుణ్యాలక్ష్మిని సంపాదించమంటుంది. పుణ్యాలక్ష్మి ఉన్న చోట ధర్మ కార్యాలు జరుగుతాయి. పాపి లక్ష్మి ఉన్న చోట గొడవలు, హత్యలు, కొట్లాటలు, కోర్టులు, కేసులు నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పుణ్యాలక్ష్మిని కోరుతూ మనము లక్ష్మీ సూక్తంతో ఆవతిస్తాం.